యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ పాలిటిషియన్స్. ఈ రోజు దాకా నేను తప్పుడు ఇక్కడ చేసినా ఎవరిపైన ఎన్నో జరిగినాయి. మీకు ఇంకోటి చెప్తా ఉన్నా, నేను రాజకీయం రాకముందుకు నాకంటే ముందున్నటువంటి సందర్భంలో చాలా గ్రామాల్లో 107 కేసులు ఉండినాయి పార్టీల మధ్యలో. నేను వచ్చిన తర్వాత అన్ని పార్టీలు పిలిపించి కూర్చోబెట్టి రాజకీయం మంచి సంస్కృతి కాదు, మన ఆలోచన ఎప్పుడు కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి, చదువులపైన దృష్టి ఉండాలి, ఆటపాటలపై దృష్టి ఉండాలి, కళలపై దృష్టి ఉండాలి, ఉపాధి అవకాశం దృష్టి ఉండాలి. ఇటువంటి వ్యవహారాలు చేయకూడదని కూర్చొని అన్ని కంప్లీట్ రాజేసి ఒక్క సింగిల్ కేసు జరగలే, ఒక సింగిల్ 107 లేదు లాస్ట్ 23 ఇయర్స్లో. ఇటువంటి నా పైన బురద వెళ్తే నాకు అంటుకోదు బురద, ఆ బురద మీరే మైలపడతారు, ఆ మసక మీకే అంటుంది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఓ హౌలా దొరికిండు. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. మాట అనకూడదు కానీ నేను పేరు ప్రస్తావిస్తలేను. అరే ఎవరైనా సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ని తెలుసుకోవాలా, అతని క్రెడెన్షియల్ని తెలుసుకోవాలా. మీరే స్వయంగా సాక్ష్యం కదా. 5 లక్షల రూపాయలకు 26 కోట్ల రూపాయలు ఎత్తుకున్నాడు అని ఏమంటారు? దొంగ అన్నారా, లంగ అన్నారా? ఫామ్ హౌస్లో మీకే దొరికింది కదా. అంటే ఎవరే చెప్తే డూడు బసం లెక్క గంగిరెద్దులకు తలుపుతారా? నువ్వు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్వు, ఆయన ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, కామన్ సెన్స్ ఉండొద్దు కొద్ది కూడా. నేను బహిరంగంగా క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా, లేదంటే ఆ గ్రామానికి స్వయంగా పోండి మీరు మరోసారి. ఇవన్నీ కూడా చార్జ్ షీట్స్ వాడే ఒప్పుకున్నాడు, స్పష్టంగా కనపడతా ఉంది. చెప్పకపోతే ఏం చేస్తారనేది ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పిస్తున్నారు. ఇంకోసారి ఇటువంటి జరిగినప్పుడు చేస్తే వాళ్ళు ఏదైతే మాట్లాడినరో 100% అంటే చట్టపరంగా ప్రజల పరంగా బహిరంగంగా ఏ శిక్ష పడుతుంది పడేట్టు చేస్తాం. అరే అందుకంటే నా నిజాయితీగా మాట్లాడడానికి ధైర్యం కావాలి. అబద్ధం చెప్పడం వల్తి, బట్ట కాసి మీద వల్తి. నా తప్పు ఉంటే నేను ఎవరికైనా సాగులు చెప్తా, ఏ ఇష్యూలో కానీ. నేను మీ లెక్క కాదు, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఎన్ఆర్ఐ కావచ్చు, ನೀವು ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, నేను మీ అంత క్వాలిఫికేషన్ నాకు లేకపోవచ్చు. సంస్కారం ఉన్నోనికి అంటే ఇంకోసారి వీళ్ళ గురించి ఏది మాట స్పందించాల్సిన అవసరం ఉండదు. నేను కూడా అవసరం ఉంటే లాస్ట్ ఇంకో స్టెప్ ఏంటంటే డిఫర్మేషన్ చేసి చేయాల్సి వస్తుంది. వేస్తుంది కూడా వేస్తాం. మీకు నేను తెలుగులో చెప్పిన కాపీలు మీకు ఇస్తున్నా. ఇది వాళ్ళు కరెక్టే మీరు కూడా మీరే నిర్ణయించండి. అందుకే తెప్పించిన కాపీస్. ఇంకా మీకు అనమాట డైరెక్ట్ ఆ గ్రామానికి వెళ్ళి నిజ నిర్ధారణ ప్రెస్ మీడియానే కోరుతా ఉన్నా. నిజ నిర్ధారణ చేసి మీరే ఆ గ్రామానికి అందరూ కలిసికట్టుగా గ్రామానికి వెళ్ళేసి నిజ నిర్ధారణ చేసి తప్పు అంటే మీడియా పరంగా నన్ను ఏమైనా మాట్లాడండి, ఏ రకంగా శిక్షించండి. వాళ్ళ తప్పుంటే వాళ్ళని అనండి, వాళ్ళకి రాయండి. ఇంతకంటే ఉంటుందిగా.